మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో తమ్ముడు పవన్కి తోడుగా ఉండి ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి జనసేన విజయంలో కీలక భాగమయ్యారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఇటీవలే నాగబాబును అధికారికంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా గెలుపు కూడా లాంఛనమే. ఎన్నికల కమిషన్కు నాగబాబు సమర్పించిన తన అఫిడవిట్, అప్పులు, ఆస్తుల వివరాలు అన్నీ ప్రకటించారు. నాగబాబు స్థిర చరాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. నాగబాబు 55.37 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్లో పెట్టుబడి పెట్టారు. ఆయన వద్ద 21.81 కోట్ల క్యాష్ ఉంది. 23.53 లక్షలు బ్యాంక్ డిపాజిట్లో ఉన్నాయి. 1.03 కోట్లు వేరే వాళ్లకు రుణాలిచ్చారు. నాగబాబు వద్ద 67.28 లక్షల విలువైన బెంజ్ కార్ ఉంది. 11.04 లక్షల విలువైన హ్యూందాయ్ కార్ ఉంది. 18.10 లక్షల విలువైన 226 గ్రాముల గోల్డ్ ఉంది. నాగబాబు భార్య వద్ద 57.90 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం ఉంది. 21.40 విలువైన 20 కేజీల వెండి, 16.50 లక్షల విలువ చేసే 55 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో వివిధ లొకేషన్స్లో నాగబాబుకు 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల ల్యాండ్ ఉంది. నర్సాపూర్ వద్ద 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడే 50 లక్షల విలువ చేసే మరో 5 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. టేకులపల్లిలో 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల ల్యాండ్ ఉంది. మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 స్క్వేర్ ఫుట్ విల్లా ఉంది. నాగబాబు అప్పుల వివరాలు. నాగబాబుకి 56.97 లక్షల హౌసింగ్ లోన్ ఉంది. 7.54 లక్షల కార్ లోన్ ఉంది. 1.64 కోట్ల పలువురి దగ్గర అప్పుగా తీసుకున్నారు. అందులో చిరంజీవి వద్ద 28.48 లక్షల అప్పు చేశారు. పవన్ కళ్యాణ్ వద్ద కూడా 6.9 లక్షల అప్పు చేశారు. నాగబాబు చిరంజీవి వద్ద అంటే ఓకే, కానీ పవన్ కళ్యాణ్ వద్ద కూడా అప్పు చేశాడా అని ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో పవన్ కూడా తన అన్న చిరంజీవి వద్ద నుంచి 2 కోట్ల అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.